భారతదేశ తొలి మహిళా ప్రధాని ఐరన్ లేడీ ఆఫ్ ఇండియాగా పిలువబడే ఇందిరాగాంధీ జీవిత చరిత్ర మరియు రాజకీయ ప్రస్థానం గురించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. ఈ స్క్రిప్ట్ మీకు ఆమె గురించి సమగ్రమైన అవగాహన కల్పిస్తుంది. 1. ఇందిరాగాంధీ పరిచయం మరియు వ్యక్తిగత నేపథ్యం. జననం: ఇందిరాగాంధీ నవంబర్ 19, 1917న అలహాబాద్లోని ప్రసిద్ధ ఆనంద్ భవన్లో జన్మించారు. తల్లిదండ్రులు భారతదేశం మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరియు కమలా నెహ్రూ. విద్య: శాంతినికేతన్, ఆక్స్ఫర్డ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో చదువుకున్నారు. వివాహం: 1942లో ఫిరోజ్ గాంధీని వివాహం చేసుకున్నారు. వీరికి రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ అనే 2 కుమారులు. 2. రాజకీయ ప్రస్థానం: శక్తివంతమైన నాయకురాలిగా. ఇందిరాగాంధీ రాజకీయ ప్రవేశం తన తండ్రి నెహ్రూ హయాంలోనే జరిగింది. తొలి అడుగులు: 1959లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. లాల్ బహదూర్ శాస్త్రి మరణం తర్వాత 1966లో ఆమె భారతదేశ తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్య నిర్ణయాలు: బ్యాంకుల జాతీయీకరణ: 1969లో 14 ప్రైవేట్ బ్యాంకులను జాతీయీకరణ చేసి సామాన్యులకు ఆర్థిక చేయూతనిచ్చారు. రాజభరణాల రద్దు: స్వదేశీ సంస్థానాధీశులకు ఇచ్చే భత్యాలను రద్దు చేశారు. గరీబీ హఠావో: పేదరిక నిర్మూలనకు పెద్దపీట వేశారు. బంగ్లాదేశ్ విముక్తి: 1971లో పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఇది ఆమె కెరియర్లోనే అతిపెద్ద విజయంగా భావిస్తారు. అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ: 1975లో అలహాబాద్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఇది ఆమె రాజకీయ జీవితంలో అత్యంత వివాదాస్పద నిర్ణయం. 3. ఇందిరాగాంధీని ఎందుకు చంపారు? ఆపరేషన్ బ్లూ స్టార్. ఇందిరాగాంధీ హత్యకు ప్రధాన కారణం పంజాబ్లో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక చర్య. నేపథ్యం: 1980లో జర్నైల్ సింగ్ భింద్రన్వాలే నాయకత్వంలో పంజాబ్లో వేర్పాటువాద ఉద్యమం తీవ్రమైంది. ఉగ్రవాదులు అమృత్సర్లోని పవిత్ర స్వర్ణ దేవాలయం గోల్డెన్ టెంపుల్ను తమ స్థావరంగా మార్చుకున్నారు. ఆపరేషన్ బ్లూ స్టార్ 1984. ఆలయాన్ని ఉగ్రవాదుల నుండి విముక్తి చేయడానికి ఇందిరాగాంధీ సైనిక చర్యకు ఆదేశించారు. ఈ ఆపరేషన్లో ఆలయానికి కొంత నష్టం జరిగింది మరియు భారీ ప్రాణనష్టం సంభవించింది. ఇది సిక్కుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసింది. హత్య: ఈ చర్యకు ప్రతీకారంగా అక్టోబర్ 31, 1984న ఆమె సొంత బాడీగార్డ్లు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ అనే 2 సిక్ఖు భద్రతా సిబ్బంది ఆమె నివాసంలోనే కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఇందిరాగాంధీ ప్రాణాలు కోల్పోయారు. 4. ఇందిరాగాంధీ వారసత్వం. ఇందిరాగాంధీ పాలనలో వివాదాలు ఉన్నప్పటికీ భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా మార్చడంలో ఆమె పాత్ర మరువలేనిది. 1974లో పోఖ్రాన్ వద్ద నిర్వహించిన తొలి అణుపరీక్ష స్మైలింగ్ బుద్ధ ఆమె ధైర్యానికి నిదర్శనం. నేటికీ ఆమెను భారత ఉక్కు మహిళగా ప్రజలు గుర్తుంచుకుంటారు. ఇందిరాగాంధీ అంటేనే సాహసోపేతమైన నిర్ణయాలు. ఆమె ప్రధానిగా ఉన్న కాలంలో తీసుకున్న నిర్ణయాలు దేశ గమనాన్ని మార్చేశాయి. ఆర్థిక విప్లవం: సామాన్యులకు బ్యాంకింగ్ సేవలు అందాలని 1969లో 14 బ్యాంకులను జాతీయీకరణ చేశారు. సంపన్న వర్గాలకే పరిమితమైన రాజభరణాలను రద్దు చేసి దేశవ్యాప్తంగా సమానత్వాన్ని చాటారు. సైనిక పటిమ: 1971 పాకిస్తాన్ యుద్ధం ఆమె నాయకత్వానికి నిదర్శనం. అమెరికా వంటి అగ్రదేశాల బెదిరింపులను లెక్కచేయకుండా బంగ్లాదేశ్కు విముక్తి కలిగించి చరిత్రను తిరగరాశారు. అణుశక్తి: పోఖ్రాన్ వేదికగా భారత్ అణు సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పి దేశ భద్రత విషయంలో రాజీలేదని నిరూపించారు. వివాదాలు మరియు సంక్షోభం: ఛాలెంజెస్ అండ్ కాంట్రవర్సీస్. అధికారమంటే కేవలం పూలబాట కాదు, ఆమె ప్రయాణంలో ముళ్ళు కూడా ఉన్నాయి. ఎమర్జెన్సీ: 1975లో ఆమె విధించిన అత్యవసర పరిస్థితి భారత ప్రజాస్వామ్యంలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. భావప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు ఆమెపై తీవ్ర విమర్శలు తీసుకొచ్చాయి. కాని
తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయినా మళ్లీ ప్రజల మద్దతుతో తిరిగి రావడం ఆమె వ్యక్తిత్వ బలానికి నిదర్శనం. 4. ఆపరేషన్ బ్లూ స్టార్ మరియు త్యాగం, ద సాక్రిఫైస్. జీవిత చివరి అంకంలో ఆమె తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయం ఆపరేషన్ బ్లూ స్టార్. దేశ సమగ్రత కోసం పంజాబ్లో పెరుగుతున్న ఉగ్రవాదాన్ని అణచివేయడానికి తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా ఆమె వెనకాడలేదు. చివరి సందేశం. చనిపోవడానికి ఒకరోజు ముందు ఆమె అన్న మాటలు నేటికీ మారుమోగుతున్నాయి. నా రక్తంలో ప్రతి చుక్క ఈ దేశాన్ని బలోపేతం చేస్తుందని నేను నమ్ముతాను. మరణం 1984 అక్టోబర్ 31. దేశ రక్షణ కోసం కఠినంగా వ్యవహరించినందుకు తన సొంత బాడీగార్డ్ల చేతిలోనే ఆమె వీరమరణం పొందారు. ఆమె మరణం దేశాన్ని శోకసముద్రంలో ముంచేసింది. ముగింపు. ఇందిరాగాంధీని కొందరు నియంత అని విమర్శించవచ్చు, మరికొందరు ఆరాధ్య దైవంగా భావించవచ్చు. కాని భారతావనిని ఒక శక్తివంతమైన దేశంగా నిలబెట్టడంలో ఆమె చూపిన పట్టుదల సాటిలేనిది. వ్యక్తిగత ఇష్టాయిష్టాలు కంటే దేశ ప్రయోజనాలే మిన్నా అని నమ్మిన గొప్ప నాయకురాలు ఆమె. భారతావని ఉన్నంతకాలం ప్రియదర్శిని ఇందిర పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.